తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు వాడివేడి చర్చల మధ్య ముగిశాయి. గత నెల 23వ తేదీన మొదలైన అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 2వ తేదీ వరకు కొనసాగాయి. 9 రోజుల పాటు 65 గంటల 33 నిమిషాలు శాసనసభ సమావేశాలు జరిగాయి. రోజు 4 గంటల పాటు సమావేశాలు జరిగాయనుకుంటే మొత్తం 16 రోజుల పాటు సమావేశంలో జరిగినట్లు అంచనా వేశారు. ప్రధానంగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరగడంపై అసెంబ్లీలో చర్చకు ప్రవేశపెట్టారు. ఈ అంశంపై అన్ని పార్టీలు చర్చించి తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి నివేదించారు. ఇక 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టగా 27వ తేదీన బడ్జెట్ పై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. 29వ తేదీన 30వ తేదీలు 2 రోజుల పాటు వివిధ శాఖల పద్దులపై అసెంబ్లీలో చర్చ కొనసాగింది. 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపారు. ఇక నిన్న మొన్న 2 రోజుల పాటు ప్రభుత్వం 4 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అందులో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ 2024 బిల్లు, సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లు, టీఎస్ నుంచి టీసీగా మారుస్తూ బిల్లు, తెలంగాణ చట్టాల మార్పు బిల్లు, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించే బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇక శాసనసభ సమావేశాలు మొదలైన రోజు మినహాయిస్తే ప్రశ్నోత్తరాలను నిర్వహించలేదు. నిఖిత జరిన సిరాజులకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వ నియామకాల సవరణ బిల్లు ఆమోదం తెలిపింది. ఇవి కాకుండా హైదరాబాద్ నగర అభివృద్ధి, హైడ్రా ఏర్పాటు, నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్, ధరణి కమిటీ నివేదిక, ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాడివేడి విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి. ఇక బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు 9 రోజుల్లో మంత్రులు 23 గంటల 47 నిమిషాలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు 12 గంటల 45 నిమిషాలు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన సభ్యులు 12 గంటల 57 నిమిషాలు, బీజేపీకి చెందిన సభ్యులు 5 గంటల 55 నిమిషాలు, ఎంఐఎం చెందిన సభ్యులు 7 గంటల 34 నిమిషాలు, సిపిఐ 2 గంటల 35 నిమిషాల పాటు శాసనసభలో సమయాన్ని వినియోగించుకున్నట్లు పేర్కొంది. ఇక రేవంత్ రెడ్డి 4 గంటల 54 నిమిషాలు మాట్లాడారు. ఇక పార్టీల వారీగా తీసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 గంటల 54 నిమిషాలు, బీజేపీ ఫ్లోర్ లీడర్ గంట 26 నిమిషాలు, ఎంఐఎం పక్షనేత 5 గంటల 41 నిమిషాలు, సిపిఐ పక్షనేత 2 గంటల 35 నిమిషాలు సమయాన్ని వాడుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు సుదీర్ఘంగా మాట్లాడేందుకు అవకాశం కల్పించినట్లు శాసనసభ స్పీకర్ వెల్లడించారు. హరీష్ రావు 2 గంటల 16 నిమిషాలు, కేటీ రామారావు 2 గంటల 56 నిమిషాలు, జగదీష్ రెడ్డి గంట 10 నిమిషాలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గంట 7 నిమిషాల పాటు మాట్లాడినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక అదేవిధంగా శాసన మండలి 6 రోజుల పాటు 20 గంటలు జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.